అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. ముందుగా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గాలు, దుశ్చర్యలు అంతుపంతు లేకుండా ప్రజలే చీత్కరించుకునే విధంగా బుద్ధి చెప్పారు. అయినా వైసీపీ నాయకులకి బుద్ధి రావట్లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంట్ అనేది తప్పితే వేరే విధంగా ముందుకు కొనసాగట్లేదు. ఏవైతే సూపర్ 6 అని ఇచ్చారో వాటిని ఒక్కొక్కటి అమలు పరుస్తూ ఉన్నారు. ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. వాళ్ళ సొంత నిధుల కింద చేర్చుకున్నారు. ఇక్కడ డెవలప్మెంట్కి సొంతంగా అసలు ఎలా సమకూర్చుకోవాలని ఆదాయ వనరులు సమకూర్చి ఎలాగా మా అభివృద్ధి పనుల్లో నడవాలనే విధానంలో వీళ్ళుంటూ మంచి ప్రభుత్వంగా కొనసాగుతూ ఉంటే చిలువల పలువలుగా కాకుల్లాగా ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి 4 రోజుల క్రితం మాట్లాడిన విధానం చూస్తుంటే బాధేసింది. నెల్లూరులో 30 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా పొంగూరు నారాయణ గారు శ్రమించారు. ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. ఆయన అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో పట్టం కట్టారు. ఆయనకి అభివృద్ధి తప్పితే పని చేయటం అభివృద్ధి. మీరు దుష్ట రాక్షసులైతే ఆయన పని రాక్షసుడు. పనిలోనే ఆయన ముందుకు కొనసాగుతాడు. అలాంటి ఆయన్ని దేనికో పులిమే ప్రయత్నం చేశాడు కాకార్తి గోవర్ధన్ రెడ్డి. అయ్యా, మీరు యూనివర్సిటీలో లేటు వయసులో డిగ్రీ తీసుకున్నారని అనుకున్నాం, కానీ అదే లేటు వయసులో కవితలు అల్లటం కూడా మొదలుపెట్టారని మాకు మొన్నటి వరకు తెలియదు. సాకేత్ అనే అతను వాళ్ళ ల్యాండ్ విషయంలో వాళ్ళ బంధువులతో గొడవలు పడి ఆడ గొడవ జరిగితే దాన్ని చాలా తెలివిగా మాకు తెలుగుదేశం కూటమికి వృద్ధే ప్రయత్నం చేశారు. అందులో సౌమ్యుడు, స్నేహశీలి, అభివృద్ధి ప్రదాత అయిన పొంగూరు నారాయణ గారికి అంటగట్టే ప్రయత్నం చేశారు. మీరు ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నానా ఇబ్బందులు పెట్టారు. ఒక రాత్రంతా 24 అవర్స్ కారుల్లోనే తిప్పుతూ చిత్తూరుకు తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అయినా పల్లెత్తి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ భార్యని, సతీమణిని నారాయణ హాస్పిటల్లో ఒక ఉదయం నుంచి రాత్రి దాకా హౌస్ దిగ్బంధనం చేసి కొన్ని వందల మంది పోలీసు వాళ్ళతోటి ఇచ్చేశారు. అయినా కానీ ఆమె మహిళ అయినా కూడా ఎక్కడా మిమ్మల్ని ఒక మాట కూడా మాట్లాడలేదు. మా నారాయణ గారు కూడా కించబడలేదు. అలాంటి వ్యక్తి మేము వాస్తవంగా మమ్మల్ని మీరు పెట్టిన బాధలకి, మీరు పెట్టిన దొంగ కేసులకి, మీరు కొట్టించిన విధానానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కసిగా ఉన్నారు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక పొంగూరు నారాయణ గారు నెల్లూరులో గొడవలు లేని నగరంగా చూడాలనేది నా ఆకాంక్ష అని మా కార్యకర్తలకు చెప్తూ, మా కార్యకర్తలు ఏదైనా చిన్న చిన్న గొడవలు వేసుకుంటే కూడా పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేయండి అని కనీసం విచారించను కూడా రానటువంటి వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అలాంటి వ్యక్తికి మీరేం చెప్తారు? అబ్బా గోవర్ధన్ అన్న, నీకు నువ్వే సాటన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోమిరెడ్డి గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడిచ్చావో నీకు తెలుసు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. వెంకటాచలంలో సర్పంచ్ తోటి బాడీ షేమింగ్ చేస్తూ కూడా బూతులు మాట్లాడించిన ఘనత నీది. సోమిరెడ్డి గారు గ్రావెల్స్ దగ్గర నిరసన తెలుపుతుంటే ఇజ్రాలను పంపించిన ఘనమైన చరిత్ర నీది. అలాగే మద్యం విషయంలో సర్వేపల్లి నియోజకవర్గంలో లిక్కర్ దందా చేసి మద్యంలో ఏమేమి కల్తీ చేశారో ఉన్న ఘనత మీది. అలాగే ఒక దళిత వ్యక్తిని పోలీసుల సహాయంతో చంపించేసి మీరు మాఫీ చేసిన ఘనమైన చరిత్ర గల వాళ్ళు మీరు. వీటన్నిటికంటే కోర్టులో కాగితాలు వైరు దొంగలు ఎత్తుకుపోయారని చెప్పిన ఘనమైన చరిత్ర మీది. సోమిరెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు? ఆ రోజు మీరు మంత్రిగా, అధ్యక్షుడిగా ఉండి వీటన్నిటిని మీ సమక్షంలోనే జరిగింది, మీ కనుసన్నల్లోనే జరిగింది. అలాగే నెల్లూరులో కోటూరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని మా అనిల్ కుమార్ అనుచరులు
అనిల్ కుమార్ పోలీస్తో ఒక సిఐతో కారులో కూర్చోబెట్టి ఇంటికొచ్చి స్వయంగా చంపే ప్రయత్నం చేశారు. అది కూడా మీ అధ్యక్షతనే జరిగింది. మీకు అప్పుడు తెలియదా? ఈరోజు నీతులు చెప్పనొచ్చారు. మీరు నీతిమంతులు, బుద్ధిమంతులు, సత్యవంతులనా? పొంగూరు నారాయణ గారికి మీరు మీరు మసిపుయ్యాలని చూస్తున్నారు. ఆయన అమరావతిలో రాజధాని మన బిడ్డల కళలో, మన బిడ్డల రేపు వాళ్ళకు రాబోయే రోజుల్లో వాళ్ళ కోసం రాజధాని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో అమరావతి చూడాలనే విధానంలో ఆయన ఉంటే ఆయనకి పూసి ఏంటి మానవ మృగాల, మీరు మాట్లాడే భాష ఏంది? మనుషులు మానవ మృగాల మీరు అని అడుగుతున్నారు. మీరు అదుములు, మానవ మృగాలు, నర జాతికి, నర రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు. మీకు చెప్తే బాగుంటుంది, మీ మసి మాకు పుయ్యాలని చూడొద్దు గోవర్ధన్ రెడ్డి అన్న. మీరు గతంలో మా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు జీ హుజూర్ అంటూ ఎన్నిసార్లు పోయారో ఒక్కసారి తలంపుకు తెచ్చుకోవాలి. ఇక నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు చదువుకున్న విద్యావంతులు, మీరు మాట్లాడటం సమంజసం కాదు. మీ సమక్షంలో గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడితే మీరు కూడా దాన్ని ఆమోదించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీరు కూడా ఆయన దగ్గర చదువు అభ్యసించుంటారు. ఆయన పొంగూరు నారాయణ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు. అలాంటి వ్యక్తిని మీరు దూషణ చేస్తున్నారే. ఆకాశమంత ఎత్తు ఆయన, మీరు ఉమ్మూస్తే తిరిగి మీ మొహానే పడుతుంది. మీరు ఒక అధ్యక్షుడిగా మీరు మన్నింపు, గుర్తింపు పొందాలంటే వేరే సబ్జెక్ట్ ఎన్నుకోవాలని చెప్తూ కూటమి ప్రభుత్వంలో మంచి అనేది తప్పితే ఇంకా వేరేది ఉండదు. మీకు ముఖ్యంగా ఒక విషయాలు చెప్పాలి. మంత్రి అనిల్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు కరోనా వచ్చింది. కరోనా వస్తే నారాయణ గారి హాస్పిటల్, నారాయణ గారి కాలేజీలు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వటం జరిగింది. ఎంతమందికి సేవలు అందించారో ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వటం జరిగింది. కొన్ని లక్షలు నష్టపోయారు ఆయన. అది కోలుకోవాలంటే ఇప్పుడు కూడా సాధ్యం కాని పరిస్థితి. అలాగే ఇక్కడ తీర ప్రాంతం, పెన్నా నది తీర ప్రాంతంలో వరదలు వస్తే అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా తొంగి చూసిన దాఖలాలు లేవు. ఆ రోజు తన సొంత నిధులతో, కార్యకర్తలతో ప్రజలకి 4 రోజులు భోజన సదుపాయాలు కలిగించిన వ్యక్తి ఎవరంటే పొంగూరు నారాయణ గారు. అదేవిధంగా కరోనా పీరియడ్లో 2 సార్లు ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయినాక కూడా చెప్పిన విధంగా కార్యకర్తలకు అండగా ఆయన సొంత నిధులతో, చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కూడా సంపాదించుకుంటున్నారు, మీకు కాలేజీలు ఉన్నాయి, ఎక్కడా చంద్రశేఖర్ రెడ్డి గారు 1 రూపాయి పంపించాడు, సాయం చేశాడని మేము వినలా. అదే పొంగూరు నారాయణ గారు ఏ కుటుంబంలో అయినా శుభకార్యం జరిగితే ఎంతో కొంత ఆర్థిక సాయం, ఎవరైనా చనిపోతే ఆర్థిక సాయం, బాగలేకుంటే ఆయన సొంత హాస్పిటల్లో ఉచిత వైద్యం, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఆయన చేసే సహాయాలకి ఎక్కడ అంతు పొంతు లేదు. చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి మంచి చెడ్లు గమనించి నా నెల్లూరు ప్రజలకి నేను ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని మీరు ఈ విధంగా విమర్శించడం తగదు కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకెప్పుడైనా సరే కూడా మీ బురద మాకు చల్లాలని ప్రయత్నం చేస్తే మేము తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి మీకు విన్నవించుకుంటున్నా. అనిల్ కుమార్ మాట్లాడుతున్నాడు ఈ మధ్య. అనిల్ అన్నా, నువ్వు చిరంజీవి డైలాగు ఒకటి కొట్టావు. ఎప్పుడు వచ్చానన్నది కాదు, రాననుకున్నారా రాలేననుకున్నారా అని విధంగా డైలాగ్ చెప్పావు. నువ్వు రావాలని, నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తున్నాం. ఏంటి జైలుకి వెళ్ళినా, ఈ 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా, వచ్చే 5 సంవత్సరాలు లేకపోయినా 10 సంవత్సరాల తర్వాత అయినా మేము అధికారంలోకి వస్తాము. మీరు షుగర్లు, బీపీలు వస్తారు, మంచంలో నుంచి లేపి బుద్ధి చెప్తామంటున్నావు. నువ్వేమి శాశ్వతం కాదు. నీకెక్కడా బ్రహ్మదేవుడు అగ్రిమెంట్ రాయలేదు. ఎవరేం జరుగుతుందని ఎవరూ చెప్పలేం. గతంలో కూడా అట్లాగే మీ అమ్మగారు డండ్ల పరుపుల మీద కన్నట్టు, మా అమ్మగారులు ముళ్ళ కంపల్లో కన్నట్టు మమ్మల్ని చాలా విధమైన బాధలు పెట్టించావు. మళ్ళీ అదే విధంగా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నావు. కాబట్టి ఉత్తర ప్రగల్భాలు మానుకొని రెస్ట్లో ఉన్నావు. రెస్ట్ తీసుకొని కేసుల్లో నుంచి నువ్వు అంటే జైలుకు పోతావని నువ్వు ముందుగానే తెలుసు. నువ్వు చేసిన దుర్మార్గాలు నీకు తెలుసు కాబట్టి నీ నోటు గుండానే చెప్పావు. అవి చూస్తూ
పగటి కళలు మేమే ప్రభుత్వంలోకి వస్తామని పగటి కళలు గంటూ ఉండమని అనిల్ హితబోధ చేస్తూ జాగ్రత్త, తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ఉండే నాయకులను కానీ మా పొంగూరు నారాయణ గారిని కానీ విమర్శిస్తే మేము ఊరుకోమని చెప్పి చెప్తున్నాను.